అయినా చర్చలో కూడి తండ్రి నేను ఆలోచించి కృపను దయచేస్తాను. అవును ప్రభా, ఈ రోజు మాది కాదు, రేపు కూడా మాది కాదు. అవును ప్రభా, ఎప్పుడు రాలిపోను, ఎప్పుడు వాడిపోను ఈ జీవితాలకు తండ్రి ప్రభా, ఏది దిక్కో, ఏది అశాశ్వతం, ఏది శాశ్వతం నమ్మని నీ లోకంలో మేము జీవిస్తున్నాం. అవును ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. అవును ప్రభా, మేము చేసిన తండ్రి ఏమైనా తప్పులు ఉంటే ప్రభా దయతో క్షమించి మీ యొక్క శిలువ రక్తం చేయడం అభిషేకించి ప్రభు మరొకసారి కడిగమని అడుగుతున్నాం. అవునని చేయడం ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా, ఏ ఇబ్బందులతో తండ్రి ఆలయం చేరుకున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునండి. అవును ప్రభు, వాళ్ళకున్న ఇరుకు ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ప్రభావ అన్నింటినీ ఈ క్షణమే తండ్రి వేసి నామంలో కొట్టివేయండి. అవును ప్రభా, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. అవును ప్రభా, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ఏమైనా రోగాలు ఉంటే ప్రభా ఇప్పుడు ఈ క్షణమే తండ్రి ప్రభా లైఫ్ వచ్చండి తీసుకోవద్దాం. అవును ఆయన మేము తండ్రి దేశానికి ఇచ్చిందని మీరు జీవిస్తున్నాం. అవును ప్రభా, అలాంటి దేశంలో తండ్రి మమ్మల్ని మీరు తండ్రి బలంగా తండ్రి ఇలాంటి సంఘంలో చేరి ఒక చక్కటి సంఘాన్ని ఇచ్చిందండి. మరొకసారి నేను ఆరాధించి కీర్తించే కృపను దయచేసి తీసుకోవటం. మీరు ఇప్పుడు తండ్రి చెప్పబోతున్న వాక్యాన్ని తండ్రి మా హృదయాలను జ్ఞాపకం చేసుకున్నారుగా. అవును ప్రభా, అది ఫలించి అవును ప్రభు వందలంతలుగా తండ్రి ఫలించలాగా మా హృదయంలో మీరు భద్రపరచండి. బైబిల్లో చెప్పబడుతున్న ప్రతి ఒక్క మాట తండ్రి మీది మాత్రమే. అవును ప్రభా, ఏది కల్పితం కానిదైనా అవును ప్రభా, వాక్యాన్ని తండ్రి మేము నడుచుకున్నారని మీరే మహిమ పొంది మీరే మహిమతలతో ప్రభావం ఆరోపించుకోమని ఆది నుంచి తండ్రి అందరం వరకు మీరే నడిపించి కృప పొందమని యేసు నామమున ప్రార్థించి వినయంతో ప్రతి మాట అడిగి వేడుకుంటున్నాం తండ్రి.